కావున తదుపరి ఆ రకంగా నచికేతునికి అనేక రకాలమైనటువంటి ప్రలోభాలు పెట్టాడు. నీకు కావలసినంత ధనం ఇప్పిస్తాను బతికినంత కాలం, లేదు మీ నాన్నగారి ఆశ్రమాన్ని, అవునా, నిర్భేదమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించిస్తాను, అలా నీవు ఆ సంపదలతో తులతూ. అంతేగాని బ్రహ్మ విద్య చెప్పడం సామాన్యమైన మాట కాదని అనేక రకములైనటువంటి ప్రలోభాలు పెట్టాడు. అందుకే బ్రహ్మ విద్యకి నేర్చుకోవడానికి యోగ్యుడై ఉండాలి. అల్లాడేదో వచ్చాడు ఆడి చూసి నేను చేద్దాం అంటే ఇది భవానీ భక్తి లాంటివా కాదు, ఏదో ఇంకో భక్తి లాంటిది కాదు నాయన. ఎందుకంటే భవానీ భక్తి తక్కువని నేను అంటాం లేదు, ఆ అవతల వాళ్ళు చూసి మనం నేర్చుకోవచ్చు. కానీ బ్రహ్మ విద్య అలా కాదు. కావున ఆ రకంగా ప్రలోభాలు పెడితే నచికేతుడు ఎక్కడా తగ్గలే. ఆ రకమైన పట్టుదలతో మనం తెప్పకుండా, అవునా, ఏకాంతమైనటువంటి ఏకదృష్టితో బ్రహ్మ విద్య కావాలని పట్టుబడి నచికేతాను నేను పెట్టినటువంటి పరీక్షలన్నిటికీ దిగావు కనుక నీకు బ్రహ్మ విద్య తప్పనిసరి చెప్తాను. అట్టి బ్రహ్మ విద్యని మనకి మహాత్ములైనటువంటి సనాతన రుచులు పంచామృతము రూపంలో కొంత అందించారు. ఆ పంచామృతములో మొట్టమొదటి సాంఖ్యయోగం, 2 తారకం. అంటే తారకం అంటే ఏమిటి గురుగారు? సాంఖ్యం అంటే ఇదివరకు చెప్పాను. ఈ సృష్టి స్థూలముగా ఈ సృష్టి ఎలా ఉద్భవించిందో సాంఖ్యంలో ఉంది స్థూలముగా. అలాగే తారకం అంటే ఏమిటి? స్థూలముగా ఈ శరీరం ఎలా ఉద్భవించింది. పాంచభౌతికం, పంచభూతముల ద్వారా ఏర్పడ్డది ఈ శరీరం. అలానే ఉంది. అది తెలుసుకోవాలి అంటే తారకం కావాలి. అయితే దానికి మనం మొట్టమొదట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల్లో అంటే యోగ సాధనలో ముఖ్యమైనటువంటి విషయానికి వెళ్దాం. అంటే పూర్తి వివరణ కావాలంటే మీరు నన్ను ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగితే చెప్తాను. అయితే ఈ లోపల శరీరంలో 96 తత్వములతో కూడుకున్న ఈ శరీరంలో ముఖ్యమైనది బ్రహ్మదండి. బ్రహ్మదండి అంటే ఏమిటి? మన వెన్నుపూస. యోగ భాషలో దాని బ్రహ్మదండి, వజ్రదండి అని కూడా, అమృతదండి అని కూడా పేర్లు ఉన్నాయి. వెన్నుపూస మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తేప్పుడు, అదే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తేప్పుడు మనకు వాళ్ళు పోస్ట్లో పెడతారు క్యాలెండర్ ద్వారా. మన వెన్నుపూస ఎలా ఉంటుంది? ఎనిమిదంకిని ఇలా ఉన్న 8 అంకిని అడ్డగా తిప్పాలి. అడ్డగా తిప్పినప్పుడు ఆ వెన్నుపూస మన అధస్థానమైనటువంటి గుదస్థానం నుండి బ్రహ్మరంధ్రమైనటువంటి ఆ స్థానం వరకు వ్యాపించి ఉంటుంది ఆ వెన్నుపూస. వెన్నుకం పూస, వెన్ను తర్వాత పూస ఒకటి, 2 శబ్దాలు ఉన్నాయి అందులో. ఈ వెన్నుపూస 8 అంకికలా ఉన్నటువంటి వెన్నుపూస మధ్యని చీపుర పుల్ల పరిమాణంలో ఉంది ఆ పూస. దీన్ని వెన్నుపూస అంటాం. ఇంకా వాడుక భాషలు వస్తే మూలుగా అంటాం. అవునా, మనం అప్పుడప్పుడు చికెన్ మటన్ తింటప్పుడు ఆ దుమ్ములో మూలుగుంటూ ఉంటుంది. అది అలాంటిది మన శరీరం వీపు వైపు ఆ వెన్నుపూస ఉంటుంది. ఆ వెన్నుపూసలో అక్కడ ఆ వెన్నుపూసలో ఆ చీపురుబుల పరిమాణంలో ఉన్నటువంటి ఆ వెన్నుపూసలో చక్రములు ఉన్నవి. చక్రాలు, చట్ అంటే 6 చక్రములు ఉన్నవి. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, మాయదారి మరలా బండిరా ఇది 6 చక్రములు అమరీ ఉందిరా అని అతను అది వీరబ్రహ్మేంద్ర సినిమా పాటలో రాశాడు ఒక కవి. అలాగే 6 చక్రములు ఉన్నాయి. ఈ 6 చక్రాలు వలనే ఈ మానవ దేహం పరిభ్రమిస్తుంది, తిరుగుతుంది, అన్నీ చేస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఈ చక్రములు లేకపోతే ఏది కాదు. ఈ 6 చక్రములు, ఈ 6 చక్రముల్లో మొదటిది ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, శాస్త్రారమని చెప్పబడ్డది. ఈ ఆధార కమలం ఏదైతే ఉందో మనం అనుకుంటున్నామో, కమలం అంటే ఏమిటి? పువ్వు, పుష్పం, ఆధార కమలం. ఈ ఆధార కమలంపై గణపతి విఘ్నేశ్వరుడు ఉన్నాడని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. ఆయన అంటే శాస్త్ర సమ్మతంగా చెప్తున్నాను.
అలాగే ఈ ఆధార కమలం ఎక్కడుంది? బుధస్థానం, అధమ స్థానంలో ఉంది ఈ కమలం. దీంట్లో గణపతి విఘ్నేశ్వరుడు మొట్టమొదటిగా కూర్చొని ఉన్నాడు. మూలాధార కమలం అని కూడా అంటారు. మూలాధారుడు అని కూడా ఇతర పేరు. దానికి ఆ ఒక బెత్తుడు ఎత్తులో లింగస్థానం ఉంది. ఓపస్తక లింగం అనొచ్చు, లింగస్థానం అనొచ్చు. దాంట్లో 6 రేకులతో, అవునా, 6 రేకులతో బ్రహ్మదేవుడు ఆసీనమై ఉన్నాడు. అక్కడే ఈ సమస్త జీవుల్ని సృష్టి గావిస్తున్నాడు అన్నది ఒకటి. ఆధార, స్వాదిష్ట, మణిపూరక. ఇక్కడ 10 రేకులు గల కమలములో 10 రేకులు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అక్కడుండి మణిపూరకం అంటారు. ఆధార, స్వాదిష్ట, మణిపూరక కమలంలో 10 రేకులు. మీరు శ్రద్ధతో వినాలి. ఏ రకమైనటువంటి విధానముతో క్షణకాలం మీరు మరుపు చెందినా సరే ఈ గొప్ప యోగాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మణిపూరక కమలం 10 రేకులతో ఉంది. అందులో విష్ణుమూర్తి ఉన్నాడు నిక్షిప్తమై. ఇది నాభిస్థానం. ఇందాక ఆధార కమలం బుధస్థానం అయితే, బ్రహ్మదేవుడు స్వాదిష్టాన కమలం లింగస్థానం అయితే, ఇది నాభిస్థానం, నాభి బొడ్డు దగ్గర. ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత ఇది హృదయస్థానం. ఇక్కడ రుద్రదేవుడైనటువంటి ఆ భగవంతుడు పరమేశ్వరుడు ఇక్కడ నిక్షిప్తమైనవాడు. ఇది 12 రేకులతో కూడుకొని ఉన్నది. 12 రేకులు ఒక కమలానికి. అవి ఏమిటో కూడా పూర్తిగా చెప్తాను. ఏ రకమైన దాపరం లేకుండా చెప్తాను ఆ రేకులు ఏమిటో. ఆ 12 కమలలో రుద్రదేవుడు నిక్షిప్తమై ఉన్నాడు హృదయస్థానంలో. అంటే అక్కడ ఈ వెన్నెముకలో ఉన్నటువంటి ఆ పూసలో. అక్కడి నుంచి కాస్త మీదకి వెళ్తే కంఠస్థానం, ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత విశుద్ధ కమలం. ఆ కమలం పేరు వింటేనే చాలు మణిపూరక విశుద్ధమైనటువంటిది. ఏ రకమైన అశుద్ధము లేనటువంటి కమలం. అది 16 రేకులతో నిక్షిప్తమైంది. 16 రేకులు ఆ కమలానికి. అందులో జగన్మాత అయినటువంటి ఆ శక్తి మూల ప్రకృతి నిక్షిప్తమై ఉంది అక్కడ. అక్కడి నుంచి కాస్త మీదకి వెళ్తే త్రిపుట అంటాం. త్రిపుట అంటే ఏమిటి చూడండి, నేను చెప్తాను. ఏమిటి? గంగా, కావేరి, ఇది మొత్తమైనటువంటి గంగా, కావేరి, యమునా నదులని త్రివేణి సంగమం ఇక్కడే ఉంది. ఇక్కడ జీవుడు ఉన్నాడు. ఎవరైతే మనం జీవుడు అంటున్నామో ఈ ప్రపంచం అంతా, ఆ జీవుడు స్థానం అది. ఏమిటి అక్కడ ఎన్ని రేకులు? 2 రేకులు. ఆ 2 రేకుల మధ్యన ఈ జీవుడు నిక్షిప్తమై ఉన్నాడు. మరి అక్కడి నుంచి కాస్త మీదకి వెళ్తే, శాస్త్రారానికి వెళ్తే ఒకే రేకు, రమ్ బీజం. రమ్ అనే బీజం, బీజాక్షరము మధ్యన, ఆ రేకు మధ్యన అక్కడే ఉన్నాడు సద్గురుదేవుడు. ఈ సమస్త భువనభాండాలకి, త్రిమూర్తులకి అవున ఆధారభూతమైనటువంటి ఆ సద్గురుమూర్తి అక్కడే ఉన్నాడని శాస్త్రాలు, గురువులు, మహాత్ములైనటువంటి వారందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే దాన్ని ఇంకా విపులంగా మీకు చెప్పాలనుకుంటున్నాను.